దశాబ్దాలుగా సాయుధ పోరాటంతో అడవిలో అన్నగా ఉన్న దేవ్జీ అలియాస్ తిరుపతి విద్యార్థిగా మారారు. చదువుకోవాల్సిన సమయంలో అడవి బాట పట్టి ఆయుధం చేతబట్టారు. కాలచక్రం గిర్రున తిరిగి విప్లవ ఉద్యమం నుంచి జనజీవన స్రవంతిలోకి వచ్చిన మాజీ మావోయిస్టు అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ గతంలో గన్ను పట్టిన చేత్తోనే నేడు కలం పట్టి పరీక్షలో నిమగ్నమయ్యారు. జగిత్యాల జిల్లా కోరుట్లలోని మాస్ట్రో కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ తెలుగు ఎగ్జామ్ రాశారు. 1983-85 మధ్యలో ఇంటర్ పరీక్షలు రాసిన దేవ్జీ ద్వితీయ సంవత్సరం తెలుగు పరీక్షను బాయ్కాట్ చేశారు. అనంతరం ఉద్యమ బాట పట్టిన ఆయన ఇటీవల పోలీసులకు లొంగిపోయాక మళ్లీ పరీక్షలకు ఇంటి వద్దనే చదువుకొని తాజాగా ఎగ్జామ్స్ రాస్తున్నారు. జనజీవన స్రవంతిలోకి వచ్చాక ఎక్కడైతే చదువు ఆగిపోయిందో అది మళ్లీ మొదలు పెట్టాలని కోరిక కలిగిందని, అందులో భాగంగానే ఉన్నత విద్య చదవడం కోసం ఇంటర్ పరీక్ష రాస్తున్నట్లు దేవ్జీ తెలిపారు. కొన్ని కారణాల రీత్యా తెలుగు పేపర్ రాయలేదు. ఇప్పుడు మళ్ళీ నా స్టడీని కొనసాగించాలనుకుంటున్నా కాబట్టి ఆ ఎగ్జామ్ వచ్చింది. సార్ గతంలో ఎప్పుడు సార్ ఏ ఇయర్ సార్ ఎన్ని సంవత్సరాలు? ఒకటే